గ్లకోమాలో జనరల్లీ మెడిసిన్స్ వల్ల మనకి ప్రెషర్ కంట్రోల్ చేసి చూపనేది ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. బట్ సర్టెన్ కేసెస్ అంటే మనకి ఆల్మోస్ట్ 4 వెరైటీల మందులు వాడినా గూడా ఒకవేళ ప్రెషర్స్ ఆర్ నాట్ కంట్రోల్డ్ అప్పుడు దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. సర్జరీ చేశాక మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఒక గ్లకోమా సర్జరీది ప్రెషర్ కంట్రోల్ చేయడం. చూపు అనేది మీకు ముందరలానే చూపు ఉండొచ్చు. దాని నుంచి ఇంకా డిటీరియేట్ అవ్వకుండా కాపాడుతుంది. సపోజ్ గ్లకోమాతో పాటు శుక్లాలు లేదా క్యాట్రాక్ట్ ఉంటే అప్పుడు ఆ క్యాట్రాక్ట్ తీసినాక చూపు అనేది బాగుంటుంది. ఆర్ ఇఫ్ బోత్ క్యాట్రాక్ట్ అండ్ గ్లకోమా రెండు ఉంటే క్యాట్రాక్ట్ తీసిన తర్వాత చూపు అనేది క్లియర్ అవ్వడము లేదా బెటర్ అవ్వడం జరుగుతుంది. బట్ ప్లెయిన్గా ఉట్టి గ్లకోమా ఉండి మనం సర్జరీకి వెళ్తే ఆ సర్జరీ ఎయిమ్ ఈజ్ ఓన్లీ టు మెయింటైన్ ద ప్రెషర్, లేదా ఇట్ ఈస్ నాట్ మెంట్ టు గివ్ విజన్ కోసం కాదు, కేవలం ప్రెషర్ కంట్రోల్ చేయడానికే మనం ఆ గ్లకోమా సర్జరీ చేస్తున్నాము. ఎందుకంటే ఉన్న 4 టైప్స్ ఆఫ్ మందులతో కూడా ఆ పేషెంట్ లేదా ఆ వ్యక్తి ప్రెషర్స్ కంట్రోల్ రాలేకపోవడం వల్ల మనం సర్జరీకి వెళ్తున్నాం. జనరల్లీ డయాబెటీస్ ఉండి కొంచెం నరం డ్యామేజ్ అయ్యి పేషెంట్స్కి చూపు అనేది తగ్గడం ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటి పేషెంట్స్ కూడా రేపు మొన్నాడు చనిపోయాక వాళ్ళ దే కెన్ డొనేట్ దేర్ ఐస్ ఆర్ దేర్ చిల్డ్రన్ కెన్ ఆల్సో గివ్ పర్మిషన్ ఫర్ డొనేటింగ్ ది ఐస్. అంటే వాళ్ళు ఒకవేళ అనుకుంటే మా కళ్ళు డొనేట్ చేయాలనుకుంటే మీకు షుగర్ వల్ల లేదా క్యాట్రాక్ట్ సర్జరీ వల్ల లేదా ఎనీ టైప్ ఆఫ్ సర్జరీ జరిగింది ఇన్ ది ఐ విచ్ ఈజ్ రిలేటెడ్ టు డయాబెటీస్, అది కన్ను పనికొస్తుంది. కేవలం నల్లగుడ్డు ఇంటాక్ట్ ఉండాలి. ఆ నల్లగుడ్డు ఇంటాక్ట్ ఉంటే ఆ మనిషి కన్నుని దానం చేయొచ్చు. సపోజ్ నల్లగుడ్డు మీద సర్జరీ జరిగితే ఆ కన్ను మనకి దానం చేయడానికి పనికిరాదు. లేదా పేషెంట్కి హెచ్ఐవి లేదా హెపటైటిస్ లేదా వేరే నరాన్ని దెబ్బతినే రోగాలు పెద్దవి ఏవైనా ఉంటే విచ్ ఆర్ ఇన్ఫెక్షియస్, అంటే ఒక వైరస్ వల్ల నరం దెబ్బతినింది లైక్ హర్పీస్, ఇలాంటి వాళ్ళు కన్ను డొనేషన్ చేసినప్పుడు మేము జనరలీ స్క్రీన్ చేస్తాం. స్క్రీన్ చేసి ఆ టిష్యూలో ఉంటే వీ విల్ నాట్ టేకప్. ఒకవేళ టిష్యూలో లేదు, కన్ను ఆ టిష్యూ నార్మల్గా ఉందంటే అలాంటి వాళ్ళు కూడా కన్ను డొనేట్ చేయొచ్చు. బట్ మెయిన్ హెపటైటిస్, హెచ్ఐవి ఇంకా హర్పీస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కంటికి డొనేట్ చేయడానికి దే ఆర్ నాట్ ఇండికేటెడ్. డయాబెటీస్ వల్ల కన్నులో ఏదైనా వ్యాధి వచ్చినా పేషెంట్ నల్లగుడ్డు బాగుంటే ఆ పేషెంట్ తన కన్ను డొనేట్ చేయొచ్చు.